హలో! 'లక్కీ భాస్కర్' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయితుందండి. సో, ఇక్కడ భాస్కర్‌గా 'దుల్కర్' గారు అండ్ హిస్ వైఫ్ 'సుమతి' క్యారెక్టర్‌ని 'మీనాక్షి' గారు ప్లే చేశారు. ఈ మూవీ అయితే చాలా బావుంది. ఇంకా స్టోరీలోకొస్తే ఈ మూవీలో భాస్కర్ గారు ఒక క్యాషియర్‌గా వర్క్ చేస్తూ ఉంటారు. భాస్కర్ గారు ఇంకా సుమతి లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటారు. భాస్కర్ ఈస్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ వీళ్ళు చాలా భాస్కర్ చాలా ప్యాషనేట్ ఎంప్లాయీ. ఫ్రమ్ ద పాస్ట్ 3 ఇయర్స్ హి ఈస్ ద బెస్ట్ ఎంప్లాయీ అండ్ హి డ్రీమ్స్ ఆఫ్ హిస్ ప్రమోషన్. అలా ఉన్నప్పుడు భాస్కర్ గారి ఫాదర్ సీఏగా వర్క్ చేసి ఆయన్నెవరో మోసం చేసేసారు అన్న ఫీలింగ్‌తో ఎవరితోటి మాట్లాడరు. అండ్ సుమతి గారి ఫ్యామిలీ దగ్గరకొచ్చేసరికి సుమతి గారి ఫ్యామిలీ వీళ్ళని చాలా ఇన్సల్టింగ్‌గా మాట్లాడుతుంది. అండ్ అసలు సపోర్ట్ అనేదే వీళ్ళకి ఉండదనమాట. సో, 'దుల్కర్' గారికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండాల్సిన అప్పులు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ట్రబుల్స్ ఇవన్నీ ఉంటాయి. సో, 'దుల్కర్' గారు తన బ్యాంక్‌లో ఖాళీ టైంలో అప్పుడప్పుడు ఏదన్నా ఫార్మ్ ఫిల్ చేయని వాళ్ళకి ఫార్మ్ ఫిల్ చేసి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. మనీ తీసుకుంటూ. ఇలా ఉండంగా ఒకరోజు ఒక కస్టమర్ వచ్చి తన లోన్ అప్లికేషన్‌ని ఫిల్ చేయమని చెప్తారు. ఆ లోన్ అప్లికేషన్ ఫిల్ చేస్తుండంగా ఆ లోన్‌కి కావాల్సిన పేపర్స్ ఏవి ఉండవు. సో, దానికి ఏమన్నా షూరిటీ ఇవ్వడానికి ఏమీ ఉండవు. సో, అతనికి భాస్కర్ చెప్తారు. ఈ లోన్ అప్రూవ్ అవ్వదు. ఎందుకంటే దేర్ ఇస్ నో షూరిటీ ఫర్ దిస్. సో, ఆయన అడుగుతారు, "నాకొక చిన్న ప్రాబ్లమ్ ఉంది. దానికి 2,00,000 రూపీస్ మనీ కావాలి. వన్స్ ఆ 2,00,000 రూపీస్ మనీ వస్తే నేను వెంటనే ఈ లోన్‌ని రీపే చేస్తాను" అని చెప్పేసి. సో, ఇదంతా కుదరదు అని భాస్కర్ కన్విన్స్ చేసి పంపేస్తారు. నెక్స్ట్ డే భాస్కర్ తన బ్యాంక్‌కి స్టార్ట్ అవుతుండంగా తనకి అప్పిచ్చిన అతను భాస్కర్‌తో గొడవ పడి తన బండి తాళాలు తీసేసుకుంటారు. భాస్కర్ రోడ్ మీద పరిగెత్తుకుంటూ బ్యాంక్‌కెళ్తారు. బ్యాంకొచ్చి చూసేసరికి అక్కడ తనకి రావాల్సిన ప్రమోషన్‌ని వేరే వాళ్ళకిచ్చేస్తారు. భాస్కర్ చాలా డిసప్పాయింట్ అవుతారు. సో, తన చిన్ననాటి ఫ్రెండ్ అదే బ్యాంక్‌లో ప్యూన్‌గా వర్క్ చేస్తుంటాడు. అతను ఒక పేపర్ తెచ్చిచ్చి నిన్నసలు ఈ ప్రమోషన్‌కి ప్రపోజే చేయలేదు. ఎందుకు ప్రపోజ్ చేయలేదని ఏజీఎంని అడుగు అని చెప్తారు. సో, భాస్కర్ ఏజీఎం దగ్గరికెళ్ళి నన్నసలు ప్రమోషన్‌కి ఎందుకు ప్రమోట్ చేయలేదు అని అడిగినప్పుడు అతను చాలా ఇన్సల్టింగ్‌గా మాట్లాడతారు. "నువ్వు బియాండ్ ద రూల్స్ ఫార్మ్ ఫిల్ చేసి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు. ఇది నేను మేనేజ్మెంట్‌తో చెప్పి నీ ఉద్యోగం తీయించగలను" అని చెప్తారు. భాస్కర్‌కి ఇది అందరి ముందు తిట్టడంతోటి చాలా ఇన్సల్టింగ్‌గా ఫీల్ అవుతాడు. సో, ఇదంతా అయిన తర్వాత భాస్కర్ చాలా కామన్‌గా అందరితోటి మాట్లాడుకుంటూ తన పని తను చేసుకొని ఈవినింగ్ బయటకొచ్చేస్తాడు. అందరూ అడుగుతారు, "ఇంత కామన్‌గా ఎలా ఉండగలుగుతున్నావు? ఇంత పెద్ద అవమానం జరిగిన తర్వాత?" ఒక హాఫ్ అన్ అవర్ నా లైఫ్‌లో నాకు నచ్చినట్టు జరగలేదు అంతే అని వదిలేస్తారు. ఇతనేం చేస్తాడంటే ఒక 2,00,000 రూపీ మనీని బ్యాంక్‌కి తెలియకుండా తన బ్యాగ్‌లో పెట్టి తీసుకొచ్చేస్తాడు. ఎవరైతే యాంథనీ ఈ లోన్ డబ్బులు కావాలని హెల్ప్ అడుగుతారో అతనికిస్తాడు. అతను ఈ మనీ తోటి పోర్ట్‌లో మనుషుల్ని మేనేజ్ చేసి ఎలక్ట్రానిక్స్‌ని స్మగిల్ చేస్తారు. స్మగిల్ చేసి ఆ స్మగిల్డ్ గూడ్స్‌ని బయటికి తెచ్చి అమ్ముతారు. సో, ఈ 2,00,000 మీద 2,00,000 అమౌంట్ వీళ్ళకి లాభమొస్తుంది. సో, యాంథనీకి మనీ ఇస్తాడు గానీ, యాంథనీకి మనీ ఇచ్చి ఇంటికి వెళ్ళగానే యాంథనీకి చా హ్మ్. భాస్కర్‌కి చాలా థాట్స్ ఒస్తాయి. తినేమన్నా మోసం చేస్తాడా? అది, ఇది అనేసి. సో, ఫైనల్లీ ఆ 2,00,000తో పాటు 2,00,000 లాభం కూడా వస్తుంది. దుల్కర్‌కి ఆయన 50,000 తన వాటా ఇస్తారు. సో, దుల్కర్ ఆ మనీ తోటి తన బ్యాంక్ లోన్స్, తనకి దగ్గరగా ఉన్న అప్పులు అవన్నీ తీర్చేస్తారనమాట. తీర్చేసి అలాగే వాళ్ళ బాబుకి చాలా రోజుల నుంచి ఒక బర్త్‌డే పార్టీ ఇవ్వాలని ఉంటుంది. సో, ఒక బర్త్‌డే పార్టీ ఇస్తారు. సో, వీళ్ళు దీన్ని ఒక అలవాటుగా మార్చుకొని బ్యాంక్‌లో నుంచి డబ్బులు తేవడం, మళ్ళీ మండే రోజు ఈ బిజినెస్ చేసి మళ్ళీ రీప్లేస్ చేసేయడం. ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారనమాట. సో, ఇలా జరుగుతూ ఉండంగా యాంథనీ ఒక కొత్త ప్లాన్ తోటి ముందుకొస్తాడు. దిస్ టైమ్ ఇట్ ఈస్ నాట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. ఇట్స్ 10,00,000 రూపీస్ హ్యూజ్ అమౌంట్ అండ్ హ్యూజ్ రిస్క్. సో, భాస్కర్ ఈ హ్యూజ్ రిస్క్‌ని తీసుకుంటే తన ఇంపోర్టెడ్ కార్స్‌ని ఐ మీన్ సేల్ చేసి 10,00,000కి 30,00,000 వస్తుంది అని చెప్తాడనమాట. సో, అందరూ దీనికి ఓకే అనుకోని సో, దే గెట్ దిస్ 10,00,000 అండ్ ట్రై టు సెల్ గెట్ దిస్ కార్స్ ఔట్ అండ్ ట్రై టు సెల్. ఇప్పుడేమవుతుందంటే ఈ బయ్యర్ ఎవరైతే ఉంటారో తన హ్యాండ్ ఇస్తారు. సో, దుల్కర్ పానిక్ అవ్వకుండా భాస్కర్ ఇక్కడ చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్స్. సో, ఇంకో బయ్యర్‌ని ఫైండ్ చేసి గోవాలో ఈ కార్స్‌ని అమ్మాలనుకుంటారు. సో, గోవాకెళ్ళే దారిలో ఏ హర్డిల్స్ ఉండకూడదని దాంట్లో సీఎం మనుషుల్లా కొంతమందిని సెటప్ చేస్తారు. అలాగే పోలీసుల్ని డైవర్ట్ చేయడానికి ఒక లేడీని కూడా ఎక్కించుకుంటారు. అలా ఈ కార్స్ అన్నిటిని గోవాలోకి షిఫ్ట్ చేసి, గోవాలో ఈ కార్స్‌ని అమ్మి వాళ్ళ ప్రాఫిట్‌ని తీసుకొని వెనక్కొస్తారు. ఇవంతా చేయగా
భాస్కర్‌కి 7.5 లాక్స్ మిగులుతుంది. సో, ఈ 7.5 లాక్స్‌ని భాస్కర్ తన రెస్పాన్సిబిలిటీస్ అన్నిటికి షేర్ చేసుకుంటారు. బట్ భాస్కర్ వాళ్ళ తమ్ముడు యూకేలో చదువుకోవాలనుకుంటడంతో భాస్కర్ వాళ్ళ తమ్ముడికే ఈ హోల్ మనీని స్పెండ్ చేయాల్సొస్తుంది. మండే మార్నింగ్ భాస్కర్ ఆఫీస్‌కి బ్యాంక్‌కెళ్ళేసరికి ఏదో స్కామ్ జరిగిందని బ్యాంక్ అంతా పోలీసులుంటారు. భాస్కర్ చాలా భయపడతాడు. ఫైనల్లీ చూడపోతే ఆ స్కామ్ ఏజీఎం చేసుంటారనమాట. ఏజీఎంని ఇప్పుడు అరెస్ట్ చేశారు. సో, ఏజీఎం పొజిషన్ ఖాళీగా ఉంది. ఏజీఎం పొజిషన్‌లోకి ఇప్పుడు ఎవరున్నారు అంటే నెక్స్ట్ చూస్డ్ పర్సన్ ఇస్ భాస్కర్. సో, భాస్కర్‌కి ఇప్పుడు ఏజీఎం పొజిషన్ వచ్చింది. తన అప్పులు అన్నీ తీరిపోయాయి. సో, భాస్కర్ ఇస్ నౌ ఫార్ హ్యాపీ అండ్ ఇప్పుడు మన ఆర్‌బీఐలో నుంచి సీబీఐకి ఒక కంప్లెయింట్ ఎళ్తుంది. సో, భాస్కర్ అకౌంట్‌ని వెరిఫై చేస్తే భాస్కర్ అకౌంట్‌లో 100,00,00,000 రూపీస్ ఉంటాయి. ఇది ఒక క్వెషన్ మార్క్. ఈ 100,00,00,000 రూపీస్ భాస్కర్ అకౌంట్‌లోకి ఎలా వచ్చేది అన్నదే సెకండ్ పార్ట్. ఇది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థాంక్ యూ. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.